మీనరాశి వారి ఫలితాలు. ఈ మీనరాశి వారి ఫలితాలంటే మనకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిస్తే మీనరాశి కిందకు వస్తాయి. అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర వచ్చేసరికి 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం వచ్చేసరికి 1, 2, 3, 4 పాదాలు. ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా మీనరాశి కిందకి వస్తారనమాట. అదేవిధంగా ఈ సంవత్సరాన్న మే 14 వరకు, అంటే వత్సరాజు నుంచి, ఈ సంవత్సరాజు నుంచి గురుడు మే 14 వరకు గురుడు తృతీయంలో సువర్ణమూర్తిగాను, అక్కడి నుంచి చతుర్థం రజతమూర్తిగాను, అక్కడి నుంచి అక్టోబర్ 18 వరకు, తర్వాత తదాది పంచమమున డిసెంబర్ 5వ తారీఖు దాకా సువర్ణమూర్తిగాను, అక్కడి నుంచి సంవత్సరం అంతవరకు కూడా చతుర్థమున తామ్రమూర్తిగాను సంచరించు. శని వత్సరం అంతా కూడా జన్మమున సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం అంతా తామ్రమూర్తులుగాను 18 మే వరకు 1, 7 రాసుల యందు, తదాది 12, 6 రాసుల యందు సంచరించు. వేదగోచారంతే గురుడు మే 14 నుండి అక్టోబర్ 18 వరకు 10 వరకు, తిరిగి 5 డిసెంబర్ నుండి తర్వాత శుభుడు. శనికేతువులు వత్సరం అంతా కూడా శుభుడు. రాహువు నవంబర్ 23 నుండి శుభుడు. సాముదాయికంగా చూసినట్లయితే శని గురులు మీకు ఉపకరించగలుగుతారు. అలాగే కూటములచే చికాకు ఉంటాయి. ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చి ఎందులో జన్మరాశి ఎందు కార్య అనుకూలతలు సాగుతాయి. సహకరించే వ్యక్తులు ఉంటారు. ఆర్థిక సామాన్య సమత్వాల నుండి ఉత్సాహాలు ఉంటాయి. సమస్యలను ఎదుర్కొనే సహనము, ధైర్యము అలవర్చుకోగలుగుతారు. మధ్య మధ్య ఉత్సాహపూరితమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాదులు ఎందుకు మధ్యమ రాబడులు ఉండగలవు. ఆర్థిక అనుకూలతల చేత మనోధైర్యం కొనసాగగలవు. స్థిరాస్తులు కొనుగోలు చేయ యత్నికలను ఖర్చులు ఎక్కువగా ఉండి పనులు మందముగా సాగగలవు. విద్యార్థులు కృష్యానుకూలంగా ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభాలు ఏర్పడగలవు. నిరుద్యోగులకు ఏమో కొత్త ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహం అయ్యేటటువంటి విధానాలుగా ఈ సంవత్సరం అంతా కూడా అంత అద్భుతంగా జరుగుతుంది. అంతేకాకుండా మరి ఏప్రిల్, మే, జూన్, జూలైలోకి వచ్చేసరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోకి వచ్చేసరికి కొంత ఒడిదుడుకులు ఉన్న, అప్ అండ్ డౌన్ ఉన్న అనేక రకాలైనటువంటి అనుకూలతలు గురుడు శుభుడు, శని శుభుడు, రాహుకేతువుడు శుభుడు వల్ల, ఈ 4 గ్రహాల వల్ల బలీయమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చే సంవత్సరం అప్పటికి వచ్చేసరికి వీరందరికీ కూడా ఏదైనా సరే వీరికి ఆదాయం 5, వ్యయం 5, ఖర్చు 5 రూపాయలు కనుక జేబులో ఉంటే 5 రూపాయలు ఖర్చు అవుతుంది.